ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన అమ్మ పాట. హ్మ్. నా పుట్టుక మరుమం ఇప్పటికి పురిటి నొప్పులకే ఎరుక. నా పుట్టుక మరుమం ఇప్పటికి పురిటి నొప్పులకే ఎరుక. నా బతుకును నిత్యం కడుపులో మోసిన కన్న ప్రేమ గనుక. నా పుట్టుక మరుమం ఇప్పటికి పురిటి నొప్పులకే ఎరుక. నా మదిలో ముడిబడే పదాల ఒరబడి ప్రకృతికే ఎరుక. నా మదిలో ముడిబడే పదాల ఒరబడి ప్రకృతికే ఎరుక. ఆ ప్రకృతి ఒడిలో పాటగాడినై పుట్టినాను గనుక. నా పుట్టుక మరుమం ఇప్పటికి పురిటి నొప్పులకే ఎరుక. హ్మ్. నన్ను కన్న పేగు చిందించిన రక్తపు మరకలకే ఎరుక. నన్ను కన్న పేగు చిందించిన రక్తపు మరకలకే ఎరుక. తన నెత్తుటి సిరతో నా తల రాతని రాసినాది గనుక. నా పుట్టుక మరుమం ఇప్పటికి పురిటి నొప్పులకే ఎరుక. మీరు పాట రాసే క్రమంలో పురిటి నొప్పుల బాధ అనుభవిస్తున్నా అని చెప్తున్నారు కదా. నిజంగా మీ పాట యొక్క నేపథ్యం కానీ పాటలో ఉన్నటువంటి సాహిత్యం కానీ మనసును హత్తుకునేలా ఉంటుంది. మీరు ప్రకృతి ద్వారా దాన్ని తీసుకుంటారా లేదా సమాజంలో జరిగేటువంటి సంఘటనల ద్వారా పరిస్థితులను బట్టి మీరు రాస్తారా? ప్రకృతి సమాజం మిళితమైన ఆలోచన అన్న ఇది. పాట ఒక కవి అంటాడు, పాట ఒక ప్రసవ వేదన. అక్షరాలు పొందుపరచడమే పాట కాదు కదన్న. సమాజంలో జరుగుతున్న ప్రతిదీ చూస్తూ అనుభవిస్తూ రాసేది పాట. కాబట్టి నేను ఒక ప్రకృతి ప్రేమికుడిగా ప్రకృతి నుంచి సమాజాన్ని చూస్తాను. కాబట్టి నా పాటలో ప్రకృతి మిళితమై ఉంటుంది. అమ్మతో పోల్చుకున్నారు కదా మీరు మీ యొక్క పాటల ప్రయాణాన్ని. ఎలాంటి మానసిక సంఘర్షణను ప్రసవ వేదనను మీరు అనుభవిస్తుంటారు పాట రాసే క్రమంలో? చాలా కష్టంగా ఉంటుందన్న. ఒక పాటను మనం రాస్తున్నప్పుడు ఇది లక్షల హృదయాలు, కోట్ల హృదయాలను తాకాలని అంటే మనము ఏదైతే ఒక సబ్జెక్ట్ తీసుకుంటామో ఆ సబ్జెక్టులోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడే ఆ పాట పండుతుంది అన్న. కాబట్టి ఆ స్ట్రగుల్ మామూలుగా ఉండదన్న. ఇప్పుడు ఒక అక్షరానికి ఇంకొక అక్షరం ముడిపెట్టడం అనేది చిన్న పనే కావచ్చు. ఈ రెండింటి మధ్యలో జరిగే సంఘర్షణ చాలా పెద్దదన్న. అంటే ఇది నాకు నచ్చడం కాదు కదా, సమాజంలో ఒక చైతన్యం తీసుకురావాలి, సమాజాన్ని మెప్పించగలగాలి, సమాజాన్ని ఆలోచింపజేయగలగాలి. అప్పుడే కదా ఆ పాటకు సార్థకత. మరి అవన్నీ జరగాలంటే ఎంత స్ట్రగుల్ ఉంటుందన్న. చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఎక్కువగా ఒక దశాబ్ద కాలం పాటు నాకు తెలిసి జానపదాలను కొత్త ఒరవడితో ఒక ట్రెండ్ సెట్టర్గా నేటి యూత్కు కనెక్ట్ అయ్యే విధంగా ప్రకృతితో మమేకమై రాశారు చాలా పాటలు. చాలా అద్భుతంగా రాశారు, చాలా అద్భుతంగా చిత్రీకరించారు వాటిని. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ జానపదాలను ఈ టెక్నాలజీని వాడుకొని ప్రకృతిలో మమేకమై ఈ కొత్త వరడితో చేయాలనే ఆలోచన, థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది మీకు? అయితే నేను పాటలు రాయడం మొదలుపెట్టినప్పుడు ప్రకృతి నేపథ్యంతో కూడినటువంటి పాటలు రాసినాను, కొంత ఫిలాసఫీ కూడిన పాటలు రాసినాను, కొంత సమాజాన్ని చైతన్యపరిచే పాటలు రాసినాను. ఇవన్నీ రాస్తున్న క్రమంలో కొంత దూరం ట్రావెల్ అయిన అప్పటికి ఒక 400 పాటలు, 400 ఆల్బమ్స్ అట్లా అయినాయి నాకు. అయిన తర్వాత ఒకసారి చూస్తే వీటికి ప్రజాదరణ అంటే కొంత ఆలోచించే వ్యక్తులు మాత్రమే, ఆలోచన చేసే వ్యక్తులు మాత్రమే, ఆ సబ్జెక్ట్ను అనుభవించే వ్యక్తులు మాత్రమే ఈ పాటలను చూస్తున్నారు అన్న. మెజారిటీ పీపుల్కి ఈ సాహిత్యం పోదలేదు. ఇది సామాజిక గీతాలు. ఈ ఫాస్ట్ జనరేషన్ కావాల్సింది ఏంటంటే ఆలోచనతో కూడిన ఎంటర్టైన్మెంట్ కావాలి. అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ దాన్ని అర్థం చేసుకోగలగాలి. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అంటే జానపదాన్ని కొంచెం మోడ్రన్ చేసి కొంచెం వెస్ట్రన్గా మార్చి ఇప్పుడు జనరేషన్ ఇది చేస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, దాంట్లోకి మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చొప్పించాలనే ప్రయత్నంగానే నేను సై టీవీ అనే ఒక ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో నుంచి మనం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సాంగ్స్ వింటూ ఉన్నామో దాన్ని కొంచెం మోడ్రన్ చేసి మనకు ఉన్న జానపదాన్ని కొంచెం మోడ్రన్ చేసి కొత్తగా పరిచయం చేయడం జరిగింది. అట్లా ఆ విధంగా రాసిన మొట్టమొదటి పాట ఏంటి మీరు? దాంట్లో సై టీవీలో వచ్చిన మొట్టమొదటి పాట అంటే అంతకుముందు నేను 2006-07 ప్రాంతంలోనే ఒక ఆల్బమ్ వచ్చింది నాది, మన అంతడుపుల నాగరాజన్న కొరియోగ్రాఫ్ చేసిన పాటలు గర్జనన్న పాడిండు అవి. దాంట్లో పొద్దుళ్ళు 2 పొద్దుల్లే 2
యవ్వన్నా ఓ ఇలాల గొబ్బియాలాలు పొదల మీద ఆలిన తుమ్మెదలే రెండో యవ్వన్నా ఓ ఇలాల గొబ్బియాలాలు. ఇదొక పాట ఉంటుంది. అడ్డెడు అడ్డెడు అల్లి పూలు అత్తా మామలు సారెవయ్యంగా అత్తా మామలు సారెవయ్యంగా తవ్వెడు తవ్వెడు తాని పూలు తల్లిదండ్రులు సారెవయ్యంగా తల్లిదండ్రులు సారెవయ్యంగా ఎసో ఎసో యశోదానమేనా మరుదలా ఏలువట్టి పోలు తిరుగుదామేనా ఈ మరుదలా బస్సుల కూసుండిపోయేది ఎవరే అమ్మ నన్ను చూసుకుంట గట్ల నవ్వేది ఎవరే అమ్మ నన్ను చూసుకుంట గట్ల నవ్వేది ఎవరే అందాల దేవికి గర్భమైందో జువియో గర్భమైందో జువియో మాలిదా ముద్దల మీద మనసు పడ్డాదో జువియో మనసు పడ్డాదో జువియో అయ్యయ్యో నా అయ్య అయ్యో కౌరయ్య కొనియవే నాకు. అప్పుడు ఇక అవన్నీ హిట్ సాంగ్స్ అనమాట. ఆ స్ఫూర్తి కూడా నాకు కొంత ఉపయోగపడ్డది. అప్పుడు క్యాసెట్లు వచ్చింది. క్యాసెట్లు